అందరికి నమస్తే. ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం ఏంటంటే మన రైతు బంధు అయితే మనకి ఎప్పుడెప్పుడు పడుతుంది ఏం కథ అనేది మన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడు మనమైతే నారు పోసుకుంటే మళ్ళీ ఏ విధంగా ఉంటుంది ఏం కథ అనేది మనం ఫుల్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొకటి అయితే మన నాటేసినాక గడ్డి మంది ఎప్పుడు తలుకోవాలి ఏం కథ అనేది మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. మీరు నా ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి. మనం గడ్డి మంది అనేది మనమైతే నాటేసినాక 3 రోజులకైతే మనం వాడకుండా అవసరం లేదన్న. మనకైతే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో అయితే మనకు అయితే వచ్చేసింది వేరేజర్ అనే కంపెనీ. అదైతే మనకు వచ్చేసి అయితే 100 గ్రామ్స్ వచ్చేసి మనకైతే 150 రూపీస్ అయితే కష్టపడుతుంది. అది మనకు వచ్చేసి అయితే రెండు డబ్బాలు తీసుకుంటే మాత్రం మనకి ఎకరానికి అయితే మొత్తం ఎలాంటి గడ్డి లేకుండా అయితే మొత్తం సరిపోతుంది. దాంట్లో నామినీ గోల్డ్ అవసరం లేదు, కాంబినేషన్ మనకు కౌన్సిల్ యాక్ట్ కూడా అవసరం లేదు. అది మనకు ఎకరానికి వచ్చేసి అయితే 350 రూపాయలలో మొత్తం అయిపోద్ది. గడ్డి అనేది ఏముండదు. మనం దాన్ని ఎలా కొట్టాలంటే వాటర్ మొత్తం తీసేయాలి. పొలంలో వాటర్ మొత్తం తీసేసి మాత్రం మనం దగ్గర స్ప్రే చేసుకోవాలి. డోస్ ఎక్కువ వేసి మనం దగ్గర స్ప్రే చేసుకుంటే మాత్రం ఎంత పెద్ద గడ్డి ఉన్నా కానీ అలానే కూలిపోయి మనకైతే ఊరికైతే తాకత రావడం జరుగుతుంది. మీరు ఏదైనా ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూసినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి. ఇక మళ్ళీ మళ్ళీ మొత్తం అయితే పొలం అయితే ఇక్కడి నుంచి అక్కడ దాకానైతే ఇది అది మొత్తం అయితే అంతా మనకైతే వేస్ట్ అయిపోయింది. అది 2020లో కానీ మళ్ళీ మీకు కూడా అయితే నేనైతే 100 హాయ్ హలో అందరూ నమస్తే రైతులందరికీ. ఇక మనమైతే చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది. దాని కారణంగా అయితే మనకైతే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే రైతు బంధు ఎప్పుడు పడుతుందా, మరి ఇంకేంది ఇంకెప్పుడు వస్తుంది ఏం కథ అనేది అయితే మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మరి ఇంకొకటి వచ్చేసి అయితే మనమైతే ఇప్పుడు నారు వస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనమైతే జనవరి మన ఫస్ట్ నుంచి వెళ్ళి మనం 14 తారీఖు లోపల పోసుకుంటే మాత్రం నారు ఏమవుతుంది ఏం కదా అప్పటికి రాళ్ళు గిట్లా పడతాయి అనేది మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనమైతే ఇంత ముందుకు అయితే నాటేయడం జరిగింది. దాని కారణంగానైతే మనకైతే ఎవరైతే మొత్తం చనిపోవడం జరిగింది. దాని కారణంగానైతే మనమైతే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాం. అది ఎట్లా చనిపోయింది ఏం కదా అనేది మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మీరు ఏదైనా ఫస్ట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి. మీరు లైక్ చేస్తే మాత్రం ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. దాని కారణంగానైతే మనమైతే ఈ వీడియో తీస్తున్నాం. అయితే చాలామందికి అయితే ఉపయోగపడుతుంది రైతులకైతే. మీరు వచ్చేసి అయితే మనం చూసేది అయితే అదైతే మనం అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ ఫస్ట్ అయితే మనమైతే జనవరి 1 కంటే మనం మొలక అనేది నానబోసుకోవడం జరిగింది. మనకు వచ్చేసరికి మనకైతే జనవరి 5 తారీఖు అయితే మనం అయితే ఆల్కౌట్ చేయడం జరిగింది. ఇప్పటికైతే మనం ఇకైతే జనవరి 21 కావచ్చు ఈరోజు అయితే. దాని కారణంగా అయితే ఇప్పుడైతే నారైతే మంచిగానే ఉంది. ఇప్పుడైతే మనకైతే నార అనేది ఇప్పుడు చలికైతే మనకి లేసలేదని చాలామంది అంటారు కదా. ఇప్పుడు సంక్రాంతి అయితే మనకి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నారైతే మంచిగా లేస్తుంది. ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఇదైతే మనం వేసుకుని అయితే మనం దాదాపు ఒక 7 రోజులు అవుతుంది. ఇప్పటికైతే మనకైతే ఒక ఇంచు మాత్రం అయితే మనకైతే మంచిగానే ఉంది. ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు మనమైతే ఎప్పుడు నాటేస్తామంటే ఫిబ్రవరి 2 తారీఖు అయితే మనమైతే నాటేయడం జరుగుతుంది. దాని కారణంగా అయితే మనమైతే ఇప్పటికైనా కానీ మనమైతే చాలామంది అయితే 2020లో కానీ అస్సలు అయితే మనం గడ్డి మందు కలుపుకోకూడదు. గడ్డి మందు అయితే మనం అస్సలు కలుపుకోకూడదు. 2020లో కానీ డిఏపీలో కానీ మనం డ్రాప్స్ అయినా సరే మన పౌడర్ అయినా సరే 2020లో కానీ డిఏపీలో కానీ కలిపి చల్లితే మాత్రం ఊరి చచ్చిపోతుంది. మళ్ళీ ఊరి అనేది ఎర్రగా అవుతుంది. మీరైతే చాలామంది అయితే అట్లా ఏ ఊరి ఇప్పుడైతే మనం నాటేసి అయితే 3 రోజులు అవుతుంది కదా ఆయన కన్ఫామ్గా అయితే. చాలామంది అయితే ఎట్లయినా మనం మసాలా చల్లలే కదా, మన దుక్కులు అయితే మనం అయితే నీళ్ళు కలిపి ఇలా కలిపి చల్లితే మాత్రం మొత్తం ఊరి అనేది మొత్తం చచ్చిపోతుంది. మీకు అది నేనైతే చెప్తున్నాను. మీరైతే అలా చేస్తే మాత్రం చచ్చిపోతుంది. కొంతమంది చాలా మంది అయితే అట్లనే చేస్తారు. అయినా మా ఊరైతే మంచిగా ఉంది కదా అంటే కొన్ని ఏరియాలలో మంచిగా ఉంది, కొన్ని ఏరియాలలో చచ్చిపోయింది. మనం ఇంకొకటి వచ్చేసి అయితే మనమైతే సపరేట్ సీడ్లు అయితే వాడడం జరిగింది. అదేమో RX100, అది 3 kg బ్యాగ్. అది ఇదేమో KNM 118, ఇది MTU, అదేమో కురాన్ 11111 అన్నది. అది వచ్చేసి అయితే మనకైతే ఇక మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్క చేసుకోండి. మనకైతే సీడ్ అయితే మనకైతే వర్షాకాలం అయితే మనకు వచ్చేసి అయితే బాగా వచ్చిన సీడ్ అయితే మనకైతే RX100 అన్న. అదైతే క్రాప్ బాగా వస్తుంది. ఒక్కొక్క క్రాప్ అవుతుంది. అది 3 kg బ్యాగ్ మనకు వచ్చేసి అయితే 1250 రూపాయలు అయితే పడుతుంది. 1200 నుంచి 1300 కూడా మనం పడే అవకాశం అయితే చాలా ఉంది. దీనికి వచ్చేసి అయితే మనకైతే మహేంద్ర ఆ సీడ్ అనేది మనమైతే మొలక అనేది సరిగ్గా రాలేదు. అది మీద చూస్తారు కదా, మహేంద్ర 606 అది సీడ్. అది బాగా అయితే రాలేదు. అది మన పంటకాలం వచ్చేసి అయితే మనకు 100 నుంచి 110 రోజులు అన్నారు కాబట్టి ఇప్పుడు మనకు లేట్ అయింది కాబట్టి అది మనం తెచ్చేసినాం. ఆ సీడ్ అయితే మనకైతే మంచి మొలక రాలే. దానికన్నా అయితే మనం అయితే వీడియో తీయడం జరుగుతుంది. మీరు మొత్తం అయితే చూడొచ్చు. వెనకాలను అయితే మళ్ళీ నేను దున్ని నాటేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు.